ఏంటి కొంపదీసి కాబోయే జీఎం మీరేనా ఎక్స్పెక్ట్ చేసి ఈ గెటప్లో వచ్చారేంటి? నో నేనే నీతో రత్నప్రభల మాట్లాడనే తింగరదానా. లక్ష్మీనారాయణ, నిన్ను వదలనంటే వదలను. భం హై భో భూష్ భం భం భోలేనాథ్. కపాళి కాళభద్రిక ఆవాహనం. కాలముఖ యాగం ఫలం ఆవాహనం. జై కపాలి కాలకేయ ఆవాహనం. జై క్షుద్ర దుష్ట శక్తి భం భం కాలముఖ ఆవాహనం. జై కపాలి కాలభద్రిక ఆవాహనం. ఏమైంది పూజారి గారు? కంగారు పడకండి పూజారి గారు, పటాని పెట్టి పూజ పూర్తి చేయండి. స్వామీజీ, నాకెందుకో కీడు శంకిస్తుంది. ఏం భయం లేదు, ఏమీ కాదు, నేను చెప్తున్నానుగా. హరహర మహాదేవ, శంభో శంకర. ఏదో శక్తి అడ్డుపడుచున్నది. యాగానికి ఆటంకం వచ్చింది. కొద్ది క్షణాల్లో యాగం విజయవంతమయ్యేది. ఎవరు అడ్డుపడుతున్నది? ఎవరో నాకు తెలియాలి. ఈ యాగం ఆగదు. నా ఊపిరి ఉన్నంత వరకు ఈ యాగం జరుగుతుంది. కాలముఖ రుద్రుడు వచ్చే వరకు ఈ యాగం జరుగుతుంది. ఈ యాగం ఈ క్షణం ఆగిపోవచ్చు. మళ్ళీ చేస్తా. కాలముఖ రుద్రుడు వచ్చే వరకు యాగం చేస్తా. కాలముఖ, నీకు భయం లేదు. నీకు అండగా బంబం భోలేనాథున్నాడు.
మేడం కాఫీ. థ్యాంక్ యూ. వీరభద్రం గారు, మేడం, ఇప్పుడు మన కంపెనీ నష్టాల్లో ఉంది. ఓన్లీ రియల్ ఎస్టేట్లోనే కదా? అవును మేడం. దాదాపు 8 నెలల క్రితం 1000 ఎకరాల విస్తీర్ణంలో లగ్జరీ అపార్ట్మెంట్స్, విల్లాసు ప్లాన్ చేశాం. బట్ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది మేడం. ఓకే, అయితే ఇప్పుడొస్తున్న కొత్త జీఎంకి ఆ బాధ్యతలు అప్పచెప్పాలి. అలాగే మేడం. రాహుల్ దేవ్ అనే అబ్బాయి వస్తాడు, లోపలికి పంపించండి. అలాగే మేడం. ఏంటి సార్, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చినట్టుంది? అరే కాసిగా, నీకు పెళ్ళైందిరా? ఇంకా కాలేదు సార్. పెళ్ళాం వచ్చిన తర్వాత ఎంత తెలివైన వాడినా వెర్రి వెంగళపోతాడని నీకు అనుభవంలోకి వస్తుందిరా. అంటే ఇప్పుడు మరి మీరు మీ ఆవిడ గారి వల్ల ఎర్రి పప్పు అయ్యారంటారు. అన్నమాట కాదురా, ఆల్రెడీ అయిపోయానురా. సార్, పెళ్ళం మీద కోపం చూపించడం అనేది పవర్ కట్ లాంటిది. కరెంటు వస్తుంది, పోతుంది. అరే అరే కాశీ, నీ దగ్గర కంటెంట్ ఉంది రోయ్. థ్యాంక్ యూ సార్. మూసుకొని కాఫీ తీసుకురా. ఓ సార్, కాఫీ సంగతి అలా ఉంచండి. అసలు మన ఆఫీస్కి వచ్చిన జిఎం ఎవరా అని మన స్టాఫ్ మొత్తం నాన్ స్టాప్ గా వెయిటింగ్ సార్. అడిగి వచ్చేసాడు రా, బహుశా అతనేనేమో. ఎవ్వు కేక సార్. అంత బాగా నచ్చాడేంట్రా? పర్సనాలిటీ పంబ రేగిపోయింది అంతే. అంటే క్యారెక్టర్ మున్సిపాలిటీ అంటావా? ఓ జెలసీ. కొట్టానంటనా? జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, రాహుల్ దేవ్ని, రత్నప్రభ గారిని కలవాలి. ఇంటర్వ్యూ గురించేనా? యా. వెయిట్ చేస్తున్నారు, ప్లీజ్. థ్యాంక్ యూ. మే ఐ కమ్ ఇన్ మ్యామ్? ఎస్, కమిన్. నమస్తే మ్యామ్. నమస్తే. ఐఎమ్ రాహుల్ దేవ్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ మ్యామ్. అహ్మదాబాద్ నుంచి ఐఐఎం ఎస్ మ్యామ్. సీఈఓగా నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీలో పనిచేశారు. ఎస్ మ్యామ్. అలాంటి మీరు జిఎం పోస్ట్కి వచ్చారేంటి? మీరు హైలీ క్వాలిఫైడ్ పర్సన్. మరీ ఇంత చిన్న పోస్ట్కి అంటే మిమ్మల్ని మీరు అగౌరవపరుచుకున్నట్లు కదా? మేడం, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి అన్నారు. గుడ్. పుట్టిన ఊరు స్వర్గం కంటే గొప్పది అంటారు. నైస్. నేను పుట్టింది విజయవాడలోనైనా పెరిగి పెద్దయింది, చదువుకుంది అంతా ముంబైలోనే. ఎప్పటికైనా సొంత ఊరు వచ్చి జాబ్ చేయాలని ఆలోచించేవాడిని. బట్ నా క్యాపబిలిటీకి తగ్గ కంపెనీలు ఇక్కడ లేవు. బట్ మీ కంపెనీ నేషనల్ కంపెనీ. బయట జాబ్ ఆఫర్స్ వచ్చినా ఇక్కడే చేద్దామనే ఆలోచన వచ్చింది. అందుకే వెంటనే అప్లై చేశాను మ్యామ్. పుట్టిన ఊర్లో పనిచేయాలన్నది మీ కల. ఎస్ మేడం. ఈ పోస్ట్ మీకు కంఫర్టబుల్ అయితే నాకేం అభ్యంతరం లేదు మిస్టర్ రాహుల్ దేవ్.
వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి నేను చైర్మన్ని. మా కోడల కృష్ణవేణి మేనేజింగ్ డైరెక్టర్. సో మా ఇద్దరికి తీరిక లేనందువల్ల జిఎం పోస్ట్తో పాటు మా బాధ్యతలు కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే మేడం, మీ బాధ్యతలు నేను తీసుకోవడం అంటే గొప్ప గౌరవంగా ఫీల్ అవుతున్నాను. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? నేను అనాథను మేడం. సారీ. ఇట్స్ ఓకే మ్యామ్. అన్మ్యారీడ్ ఆల్సో. ఓకే మిస్టర్ రాహుల్ దేవ్, మీరు రెజ్యూమ్లో ఎక్స్పెక్ట్ చేసిన శాలరీ గ్రాంటెడ్. థ్యాంక్ యూ మేడం. రేపటి నుంచి మీరు బాధ్యతలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే మీరుండడానికి మా గెస్ట్ హౌస్ అలాట్ చేస్తాను. మా వాళ్ళు సాయంత్రం కల్లా అన్ని ఏర్పాట్లు చేస్తారు. అలాగే మేడం. ఆల్ ది బెస్ట్ మిస్టర్ రాహుల్ దేవ్. థ్యాంక్ యూ మేడం. యువర్ బ్లెస్సింగ్స్ మేడం. రాహుకేతువుల కలయికలో గ్రహణం. మిట్ట మధ్యాహ్నం అమావాస్య. యాగానికి అమృత ఘడియలు. ఇదే కాలముఖరుద్రుడి ఆగమనానికి అద్భుత ముహూర్తం. స్వాగతించటానికి శుభముహూర్తం. బం బం భోలేనాథ్. కాపాలిక కాలముఖరుద్ర ఆవాహయామి. బొంబం భోలేనాథ్, గురుదేవా వచ్చేసా. మీకు వందనాలు. గురుగారు 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 వచ్చేసారు. మన గురుగారు వచ్చేసారు. మనకి ఎదురు లేదు. జయహో కాలముఖరుద్ర. దేవాది దేవ, మన గురువు వచ్చేసారు. ఇక మనకి ఎదురు లేదు. మా కాలముఖరుద్రులు వచ్చేశారు. జయ హో కాలముఖరుద్ర, జయ హో కాలముఖరుద్ర, జై హో జయ హో కాలముఖరుద్ర, జయ హో కాలముఖరుద్ర, జయ హో కాలముఖరుద్ర. స్వాగతం సుస్వాగతం కాలముఖరుద్ర. నా యాగం ఫలించింది. ఈ బొంబం భోలేనాథు సాధించాడు. ఆహుతైన నువ్వు ఎలా బయటపడ్డావు కాలముఖరుద్ర?
ఆత్మ అగ్నిలో దహించుకుపోతుంటే ఎలా తప్పించుకున్నావు కాలముఖరుద్ర? గురుదేవా, అదొక అద్భుతం, అమోఘం, దిగ్విజయం. మీరు నాకు 3 వరాలిచ్చారు. మొట్టమొదటిది అమావాస్యతో ముగిసిపోయింది. రెండో వరం 2వ అమావాస్యతో ముగిసిపోయింది. 3వ అమావాస్య రోజు నా ఆత్మ ఆహుతిలో ఆర్తనాదాలు పెడుతుంటే మీరిచ్చిన 3వ వరం గుర్తొచ్చింది. నా ఆత్మ ఆహుతయ్యే సమయంలో నేను మిమ్మల్ని తలుచుకుంటే నాకు మీరిచ్చిన వరం గుర్తొస్తే చాలు, నా ఆత్మ ఆయుష్ వస్తుందని చెప్పారు. అది గుర్తొచ్చి తలుచుకున్నాను, బ్రతికి బయటపడ్డాను. వాహ్ వాహ్, ఏమి జాతకుడు కాలముఖరుద్ర! ఇక నీకు తిరుగులేదు, మరణం లేదు. జయం తథ్యం, విజయం తథ్యం. నా సమాధి పానుపుపై కోరిక తీర్చాల్సిన కృష్ణవేణిని వదలనంటే వదలడు. నిక్కచ్చిగా నీ కోరిక నెరవేరుతుంది. ఖచ్చితంగా నువ్వు నీ ఆశయాన్ని సాధిస్తావు. నేను నీకు అభయం ఇస్తున్నాను. ఎక్కడ 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 నా దేహం? నేను నా కోరిక తీర్చుకోవాల్సిన నా దేహం ఎక్కడా? ఆ కృష్ణవేణిని అంతు చూసే నా దేహం ఎక్కడా? దాన్ని అనుభవించి ఆనందించే నా దేహం ఎక్కడా? నా కోరిక తీర్చుకుని దాన్ని చంపి కుల్లబెట్టే నా దేహం ఎక్కడా? 200 సంవత్సరాల నా తపం తీర్చే దేహం ఎక్కడా? ఆవేశపడకు మిత్రమా. ఇప్పుడు నీ ఆత్మకు అనుకూలమైన దేహం దొరకాలంటే దానికి 4 నియమాలున్నాయి. మొదటిది, ఆ దేహం కలవాడు అమావాస్యలో జన్మించి ఉండాలి. రెండు, వాడు పుట్టగానే వాడి తల్లిదండ్రులు చనిపోయి ఉండాలి. మూడు, వాడికి రాహుకేతువుల అనుగ్రహం పుష్కలంగా ఉండాలి. నాలుగవది, వాడి నుదుటి నుంచి వచ్చే రక్తం నీ ప్రతిబింబమైన బొడ్రాయిని తాకాలి. అటువంటి వాడి దేహంలోకి నీ ఆత్మ ప్రవేశిస్తుంది. అప్పటి వరకు శోధించు, వాడి కోసం అన్వేషించు. తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు. అప్పటి వరకు నేను ఇక్కడి నుంచి కదలను. వస్తా, వెళ్ళొస్తా. వాడెక్కడున్నా పట్టుకొస్తా, పగ సాధించొస్తా. పూజారి గారు, మొన్న చిన్నమ్మదేవి ఫోటో కింద పడినప్పుడు చాలా భయవేసిందండి నాకు. గోపన్న, అలా ప్రతి చిన్న విషయానికి భయపడకూడదు. ఏదో ఆ రోజు అలా అనుకోకుండా జరిగిపోయింది. ఆ టైంలో పెద్దగా గాలి కూడా లేదు కదండి. గాలి లేకుండా ఫోటో ఎట్ట పడింది? అప్పుడు గాలి రాలేదంటే ఇప్పుడు గాలి వస్తుంది ఏంటండి? ఇప్పుడే చెప్పాను కదయ్యా, ప్రతిదీ అలా అనుమానించకూడదని. ఆ ఆలోచన పక్కన పెట్టు. మామూలుగా అనాలండి, ఎందుకు అలా కోపడతారు? కోపం కాదు గోపన్న, సరదా కూడా అలా అనకు. అదే సీరియస్ అవుతుంది. పూజారి గారు, ఇప్పుడు నేను సీరియస్ గానే చెప్తున్నానండి. అక్కడ మనం ముక్కలు చేసిన రాయి
ఇప్పుడు ఇక్కడ నాకు కనిపించిందండి. ఒట్టండి, నన్ను నమ్మండి. అవును గోపన్న, నాకు కనిపిస్తుంది. మీకు కూడా కనిపించిందా? ఆ. ఇప్పుడు ఏం చేద్దామండి? నాకు చాలా భయం వేస్తుందండి. ఒరే సైకిల్ ఎక్కు, పద, పరిగెత్తు, పద పద పద. ఎక్కడ 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 నా దేహం? నేను నా కోరిక తీర్చుకోవాల్సిన నా దేహం ఎక్కడా?